తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క పరాభవనామ సంవత్సరం ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్స్కి, ఫాలోయర్స్కి, మన ఛానల్ అభిమానులందరికీ కూడా. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికీ కూడా మనము ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మా యొక్క సంవత్సర ఈ ఉగాది నుంచి ఉగాది 2026 నుంచి ఉగాది 2027 వరకు వచ్చేటటువంటి సంవత్సర ఫలితాన్ని నేను చెప్తున్నాను. ఇకపోతే ఈ యొక్క కన్యారాశి వారికి అందరికీ కూడా సప్తమంలో శని ఉన్నాడండి. దానివలన భార్యాభర్తల మధ్య ఈ సంవత్సరం అంతా కూడా కొట్లాటలు, మనస్పర్ధలు, అపోహలతో మీకు ముందుకు వెళ్తూ ఉంటారు. అయినప్పటికీ విడిపోరు. అది ఒక విషయం ఏంటంటే రీకన్సైల్ అవడం కోసం ఆనరబుల్ జడ్జెస్, పోలీస్ ఆఫీసర్లు కష్టపడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక వివాహాలు చేయాలనుకునేటటువంటి వాళ్ళు ఎంత మంచి స్థాయిలో ఉన్నా సరే మరి కట్నాలు అడుగుతున్నారు. మరి మీరు కట్నాలు ఇవ్వకూడదు, అలాగే కట్నాలు తీసుకోకూడదు అనేటటువంటి పాలసీతో మీరు ఆలోచన అనేటటువంటిది మీకు వస్తుంది. ఇకపోతే ఆదాయాలు కనుక చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి గత సంవత్సరం కంటే విపరీతమైనటువంటి ఆదాయాలు రావడం, ఖర్చులు కూడా తగ్గడం, ఇవన్నీ కూడా మంచి విషయాలు. అలాగే భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి ఈ యొక్క ఏవైతే అపార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయే దిశగా మీ పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా ప్రవర్తించడం అనేటటువంటి జరుగుతాయి. అయితే వేరే వేరే దేశాల్లో ఉన్నటువంటి భార్యాభర్తలందరూ కూడా ఉద్యోగాల రీత్యా విడివిడిగా ఉండడం కానీ, లేదా ఒకే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విడివిడిగా మరి వేరే వేరే ఇళ్లల్లో ఉండడం, ఒకే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వేరే వేరే గదుల్లో ఉండడం, ఈ రకంగా ఈ యొక్క కన్యారాశి భార్యాభర్తలంతా కూడా కొట్లాటలతో ఫైటింగ్లతో ఉంటారు. మరి ఏమండి కొట్లాటలు అయిన తర్వాత ఏమండి నేను పెద్ద మనుషుల మధ్యలో నేను వెళ్ళి మా భార్య కాళ్ళు పట్టుకున్నా సరే ఒప్పుకోవడం లేదండి అంటే, ఇది సింపుల్ లాజిక్ ఏంటంటే సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహము మీరు ఎంత మంచి చెప్పినప్పటికీ కూడా విన్నవదు. వాళ్ళ యొక్క చెడు చెప్తున్నా సరే వాళ్ళ బంధువుల యొక్క ట్రాప్లోనే వాళ్ళు ఉంటారు. న్యాచురల్ అది. వాళ్ళ తల్లిదండ్రుల మాట, వాళ్ళ బంధువుల మాట ఆడవాళ్ళు వాళ్ళ వింటారు, మగవాళ్ళు వాళ్ళ మాట వింటారు. కాబట్టి క్షవరం అయిన తర్వాత ఎవరం వస్తుందనేటటువంటి ధోరణిలో ముందు పెద్ద మనుషులు చెప్పింది, ఆనరబుల్ పోలీస్ ఆఫీసర్స్ చెప్పింది, ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది వినరు. కాబట్టి మీకు తర్వాత మీకు అందరికీ కూడా తెలియడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక పుస్తకాల షాపులు, బేగం బజార్లో జరిగేటటువంటి హోల్సేల్ వ్యాపారాలు ఉంటాయి చూసారా, అట్లాంటి వ్యాపారాలన్నీ కూడా క్లిక్ అవ్వడానికి మంచి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. ఇక మీడియా రంగంలో, గ్లామర్ ఫీల్డ్లో మరి వీళ్ళందరూ కూడా ఎదిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. షష్టమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహము మనకి 1 డిసెంబర్ 2026 సంవత్సరం వరకు కూడా మీరు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రాజెక్ట్స్ రావడం లేదండి బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా ప్రాజెక్ట్స్ వచ్చేయడము, ఆ తర్వాత శత్రు పీడ అనేటటువంటిది పోతుంది మీకు. అలాగే విదేశాలకు వెళ్ళి మీరందరూ కూడా ఉద్యోగాలు చేయడం జరుగుతుంది. ఏమండి ఉన్న ఉద్యోగాలు విదేశాల్లోనే ఊడిపోతున్నాయండి, ఇంకా కొత్తగా మేము ఏం వెళ్తామండి అంటే కొత్త విద్యార్థులు వెళ్ళడం లేదా, వెళ్తున్నారు. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లే ఆఫ్ల్లో ఉద్యోగాలు చాలా సీనియర్లు కూడా కోల్పోయారు. మరి అటువంటి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయంటే రావండి అంటే మరి అటువంటి వాళ్ళందరికీ కూడా కొంతకాలం బాధపడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహము మనకి కర్కాటక రాశిలోకి మనకి లాభంలోకి వస్తున్నాడు. 2 జూన్ 2026 సంవత్సరం వచ్చిన మరుక్షణం మీరంతా కూడా హీరోలు అయిపోవడం జరుగుతుంది. మరి ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా మీరు కొత్త కొత్త ఊర్లలోకి వెళతారు. అక్కడ పర్సులు పోయినా, డబ్బులు పోయినా మరి వాళ్ళందరూ కూడా ఏదో రకంగా లాభంలో ఉన్నటువంటి గురుడు మిమ్మల్ని డబ్బుల్లో ఇచ్చి పంపిస్తాడు. అంటే అంత అడవిలో పడేసినా మీరు సంపాదించడం అనేటటువంటిది జరుగుతాయన్నమాట. ఒక కన్యారాశి వాడు బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో క్రింద మనకి కృష్ణానదిలో స్నానం చేస్తూ ఇద్దరు వచ్చారు ఫ్రెండ్స్, మా శిష్యులే. వాళ్ళిద్దరు కూడా లోపలికి వెళ్ళి బ్యాగులు పైన పెట్టుకుని, నాయన కన్యారాశి బాగాలేదు నాయన, మీరు ఒకళ్ళ పైనుండి ఒకళ్ళ కింద స్నానం చేయండిరా అని చెప్తే ఇద్దరు ఒకేసారి చేస్తామని వెళ్ళారు. అసలే మా కృష్ణానది, మా బెజవాడ కనకదుర్గమ్మ కొండ మీద క్రిందంతా కూడా దొంగలు ఉంటారు. వాళ్ళు మొత్తం బ్యాగులు పోయినాయి. వీళ్ళిద్దరికీ దేంతో చేస్తున్నారు, బట్టలు ఏమి లేవు, కడ్రాయలతో చేస్తున్నారు. చేస్తుంటే ఏం లేవు పాపం. చూడండి కన్యా రాశి వాళ్ళకి మరి ఇంత రాశి ఫలాలు ఇంత ఇదిగా ఉన్నాయి.
పేపర్ కట్టుకుని బయటకు వచ్చారు. వచ్చి తర్వాత ఎలాగో అడుక్కొని పాపం వాళ్ళు ఏదో డబ్బులు తెచ్చుకొని ఏదో కొనుక్కొని వచ్చారు. ఈ విధమైనటువంటి అవమానాలు, భంగాలు ఇవన్నీ కూడా శనీశ్వరుడు ఇవ్వడానికి అవకాశాలున్నాయి. సప్తమ స్థానేషు శనిః కలత్ర పుత్రత్వ శత్రుత్వ కారణాయ నమః అన్నారు. మీ పిల్లలే మీకు శత్రువులు అయిపోతారు, మీ భార్యే మీకు శత్రువు, మీ భర్తే మీకు శత్రువు. ఈ రకంగా ఈ కన్యా రాశి వారంతా కూడా పోటాపోటీగా కాంపిటీషన్ పెట్టుకొని మరి భార్యాభర్తలందరూ కూడా మరి గుట్కాలు నమలడం, ఇలాగ కాంపిటీషన్ అనమాట. హెల్దీ కాంపిటీషన్ ఉండదు. సో ఈ విధంగా మనకి కన్యా రాశి వారు ఆస్తులు సమకూర్చుకుంటారు. భార్య తరపు బంధువులు, భార్య తరపు పేరున ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా అమ్మి అధికమైనటువంటి లాభాలు, క్యాపిటల్ మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా అనారోగ్యము, నడుము నొప్పులు, ఎముకల నొప్పులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మనం ఈ కన్యా రాశి వారికి కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావంగా మనకి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాల్ని పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ లేదా అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని కానీ మీరు చేసుకోవడం ద్వారా మీ ఇళ్లలోనే బ్రహ్మాండంగా మీకు అందరికీ కూడా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ యొక్క మనకి ఈ కేతువు కూడా మనకి 1 డిసెంబర్ 2026 సంవత్సరం నుంచి సింహరాశి నుంచి మనకి కర్కాటక రాశికి వెళ్తున్నాడు. మరి ఈ యొక్క కేతువు కూడా మనకి లాభం స్థితిగతుడై ఆ గురుడితో కలిపి ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంది. విదేశాలకి వెళ్ళాలి అని కోరిక మనలో లోనున్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళగలుగుతారు. కొత్త కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. మీకు కూడా మరి ఉద్యోగం ప్రయత్నించడమే ఆలస్యం. ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందువలన మీకు ఉద్యోగాలు రాలేదంటే మరి నాకు ఉద్యోగం కావాలండి, ఉద్యోగం కావాలని అనడమే తప్ప ఏ రోజున కూడా అప్లై చేయడం లేదు మీరు. అది కారణము. కాబట్టి పిల్లల కోసం ఎక్కువ మదన పడుతూ ఉంటారు. పిల్లల కోసం ఉద్యోగాలు త్యాగం చేశారు. మరి ఇవన్నీ కూడా భర్తీ అవుతూ మీకు ఈ సంవత్సరం మీకు చాలా పరాభవనామ సంవత్సరంలో బ్రహ్మాండంగా వెళ్ళిపోతారు. దుబాయ్ ఇతర దేశాలకు వెళ్ళిపోతారు. మరి అక్కడ యుద్ధం జరుగుతుంది కదా అని అంటే యుద్ధాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. మీరు కనుక ఫారెన్ వెళ్ళేటటువంటి వాళ్ళని కనుక ఇక ముఖ్యంగా ఈ యొక్క దుబాయ్ వెళ్ళేటటువంటి వాళ్ళని కనుక మీరు చూసుకున్నట్లయితే అందులో ఎక్కువ పర్సెంట్ కన్యా రాశి వాళ్ళు ఉండడం అనేటటువంటిది ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే లాభంలో కేతు గల్ఫ్ కంట్రీస్కి వెళ్తారు, లాభంలో గురుడు ఈశాన్య ప్రాంతాలకు వెళ్తారు. బంగారం విపరీతంగా కొనేస్తారు. బంగారం రేట్లు డౌన్ అవుతాయనండి, మీరు పెరుగుతాయనండి. డౌన్ అవుతాయంటే పెరుగుతున్నాయంటే ముందు కొనుక్కోవాలంటారు. డౌన్ అవుతుందంటే ఏమండి ఎప్పుడు డౌన్ అవుతుంది కొని పడేసి పక్కన పెడతామండి అంటారు. ఈ రకంగా ఈ కన్యా రాశి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు బ్రహ్మాండంగా ఉంటుంది. నూతన వస్త్రాలంకరణలు, నూతన ఆభరణాలు ఇవన్నీ కూడా ఉంటాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి ప్రమోషన్స్ రావడము, చక్కగా ఉన్నతిని మీరు పొందడము, గుర్తింపు రావడము జనంలో, అలాగే ఆదాయాలు కూడా భయంకరంగా పెరిగిపోవడం, ఆస్తులు సమకూర్చోవడం జరుగుతుంది. కాబట్టి చిన్న చిన్న పరిహారాలతో దుర్గాదేవిని ఆరాధించుకుని జాగ్రత్తగా చేసుకోండి. బ్రహ్మాండంగా ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. శుభమస్తు.